ఈరోజు టాపిక్ ఏంటో చెప్పే ముందు జై గణేష జై పైడిమాంబ నమస్కారం. ఇప్పుడు టాపిక్ ముఖ్యంగా బొద్దింకల గురించి మా అక్కయ్య చెప్పమంది. చాలామంది తల్లులు బొద్దింకల్ని నిర్లక్ష్యం చేస్తారు. దోమల్ని బాగానే కొడతారు కానీ బొద్దింకలు వదిలేస్తారు. మీకు బొద్దింకల గురించి అసలు రహస్యం తెలియదు. అవి కావాలని రోగాలను అంటించి వెళ్తూ ఉంటాయి. అంటే బొద్దింకలు వైరస్ని వ్యాప్తి చెందడంలో ముందు ఉంటాయన్నమాట. ఉదాహరణ, మన వంటగది అట్టకపోయిన బొద్దింక ఉంటుంది. అది మనకి ఉన్నట్టు తెలియదు, రాత్రులు వస్తుంది. వచ్చి మనం తినే ఆహారాలపైన వైరస్ని వదిలి ఇలా అంటించి వెళ్ళిపోతుంది. ఉదాహరణ, వాటర్ బాటిల్ మీద బొద్దింక వాలి వెళ్ళిపోయింది. ఇది ఈగ కన్నా ప్రమాదం. ఈగ వల్ల వచ్చేదానికన్నా బొద్దింక వల్ల వచ్చే వైరస్లు చాలా ప్రమాదం. ముఖ్యంగా జ్వరము, వాంతులు వస్తూ ఉంటాయి. బొద్దింకల్ని ఎక్కువైనప్పుడు నివారించకపోతే మహా విరక్తిగా ఉంటుంది ఆ ఇల్లు. ఈ బొద్దింకలు అనేవి చాలా పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. బొద్దింకల వల్ల ఇంట్లో జరగదని కూడా చాలామంది అంటారు. అంటే సీడ పట్టిందని బొద్దింకల్ని చూసి. ఈ బొద్దింకలు తగ్గించాలంటే అట్టలు ఇంట్లో ఉండకూడదు. సెల్ఫుల్లోని వాటిలో అట్టలు కానీ ప్లాస్టిక్ కవర్స్ వేసి దానిపైన పోపు డబ్బాలు అలాంటివి పెట్టకూడదు. పేపర్స్ కింద కూడా చాలా మటుకు ఉంటాయి. ఎక్కువ అట్టలకి బొద్దింకలు పుడతాయి. మీరు చాలా మటుకు హిట్ లాంటివి కొట్టడం, లక్ష్మణ రేఖ గీయడం చేసుకోవాలి. మరింత విచిత్రం ఏంటంటే బొద్దింకలు ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా వేడి పుడుతుంది. మనకి ఇంట్లో అంతా బాగుండి వేడిగా ఉన్నట్టయితే ఒక్కసారి బొద్దింకలు ఎక్కడైనా ఉన్నాయేమని చూస్తే ఒక్కటైనా కనబడుతుంది. ఎందుకనో అది మాకు జరుగుతుందన్నమాట. ఇంకా బొద్దింకలు ఏం చేస్తాయంటే రాత్రులు వస్తాయన్నమాట. మీకు పగలు కనబడవు. ఇంట్లో ఏం లేదు బాగుంది అనుకుంటాం, రాత్రి సడన్గా మంచాల మీద పడతాయి వచ్చి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బొద్దింకలు ఏంటంటే బొద్దింకల చాక్ పీస్ని తల దగ్గర పెట్టుకొని కూడా పడుకోకూడదు. అది తినడానికని వస్తుందన్నమాట. ఒకసారి మా అక్కయ్య బొద్దింకల చాక్ పీస్ని తల దగ్గర పెట్టి పడుకుంటే బొద్దింక వచ్చింది. ఒకరోజు అలా అయిందనుకుంటే 3 రోజులు అలాగే వస్తున్నాయి. అంటే వాళ్ళు దానికి ఆకర్షణ అయినట్టు ఏదో కలుపుతారు కాబట్టి ఆ బొద్దింక అనేది దాన్ని తినడానికి వస్తుందని అర్థం. ఈ బొద్దింకల వల్ల ముఖ్యంగా వాంతులు ఎక్కువైపోతాయి, విరోచనాలు కూడా వస్తాయి. కాబట్టి బొద్దింకల్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే బొద్దింకని చేతితో కొడితే వెంటనే ఆ చేతిని సబ్బుతో కడుక్కోండి. కొంతమందికి విపరీతమైన వాపులు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ ప్లీజ్. జై పైడిమాంబ. ఇంకొకటి, చాలామంది మరి బొద్దింకలు తింటారు కదా విదేశీయులు, వాళ్ళని మీరు పట్టించుకోకండి. బాయ్ బాయ్.